ఇవాళ రాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణం. ఎరుపు వర్ణంలో కనువిందు చేయనున్న చంద్రుడు. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతోన్న నిమజ్జనాలు. వందల సంఖ్యలో క్యూ లైన్ లో ఉన్న గణనాథులు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పెద్దవాగులో నిమజ్జనోత్సవం. ఉత్సవంలో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కర్నూలు జిల్లాలో అనంత చతుర్దశి వేడుకలు. బృందావనానికి నిర్మాల్యం క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏఐఎంఐఎం మద్దతు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు మద్దతివ్వాలని నిర్ణయం. అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేరుస్తాం. విడతల వారీగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి పొంగులేటి. ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటిపై దాడి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ రాకెట్. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం. శ్రీవారి సుదర్శన చక్రాలకు అర్చకుల అభిషేకాలు. హిందూపురం రూరల్ పరిధిలో బ్యాంక్ దోపిడీ కేసులో పురోగతి. హర్యానాకు చెందిన మాజీ బీఓఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్. ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన. ఉల్లిగడ్డలకు పెట్రోల్ పోసి నిప్పంటించిన సిపిఐ నేతలు. దుండిగల్ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం. ప్రాణాలతో కాపాడిన హైడ్రా జీఆర్ఎఫ్ సిబ్బంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్ షాప్. జీఎస్టీ సంస్కరణలపై మోదీని సత్కరించనున్న ఎంపీలు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ. భారత్ ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చ. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో శోభాయాత్రలో ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జ్. నడి రోడ్డుపై బైఠాయించిన గణేష్ మండలి సభ్యులు. మిస్టరీగా మారిన తురకపాలెం మరణాలు. అంతు చిక్కని వ్యాధితో వరుసగా మృత్యువార్త. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రోడ్డు ప్రమాదం. నుజ్జైన 2 కార్లు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్.